వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 ఏంటిది? పీటర్ అనుకున్నా, నువ్వు కూడా మోసం చేస్తున్నావు. నేను మోసం చేసినో తప్పు చేసినో న్యాయం చేసినో ఆ దేవుడికి తెలుసు. నువ్వు నన్ను ఒకటే అడగటం అవసరం లేదు. నీ మంచి చేస్తే ఇక్కడ తెలుసు నేను ఏం చేశాను, వాడేం చేసిండు. డాడీని కొట్టుకో. పాపం ఏ పాపం చేసిందో ఏం పాడు అందరు నన్ను వాడుకొని వదిలేస్తారు. నేనేం చేయట్లే, ఇప్పటికీ వదిలేసినాను. నువ్వు నన్ను అనవాకు. గత నెల 30వ తేదీన తన ఇంట్లోనే ఆత్మహత్యకు పాల్పడినటువంటి బంక కస్తూరి తల్లి ఉమా ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆమెతో మాట్లాడి పూర్తి విషయం తెలుసుకుందాం. అసలు కస్తూరి ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, అంత మనస్తాపానికి ఎందుకు గురైంది, తన ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఈ ఘటనకి కస్తూరి పాల్పడినట్లు మనకు సమాచారం అవుతుంది. ప్రస్తుతం ఆమె తల్లి ఉమా మనతో ఉన్నారు. ఆమెను అడిగి పూర్తి విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ, కస్తూరి ఎలా ఉండేది, అసలు ఎందుకు తను ఈ స్థాయి నిర్ణయం తీసుకుంది? ఎందుకంటే బలవన్మరణం అంటే ఆషామాషి విషయం కావచ్చు, దానికి కూడా చాలా ధైర్యం కావాలి. కానీ ఆ స్థాయి మనస్తాపానికి, ఆవేదనకు తను ఎందుకు గురైంది? చనిపోయే ముందు కావచ్చు, ఈ ఘటనకు పాల్పడే ముందు కుటుంబ సభ్యులతో కానీ లేదంటే అక్క చెల్లెలతో కానీ ఆమె ఏదైనా విషయాన్ని పంచుకుందా, షేర్ చేసుకుందా? లేదు నేను ఈ సమస్యతో బాధపడుతున్నాను, నన్ను పలానా వ్యక్తి మోసం చేశాడు, నేను ప్రేమలో విఫలమయ్యానని, ఇలాంటి ఏదైనా కారణం మీకు చెప్పిందా? మీకు కానీ మీ పిల్లలకు కానీ ఎవరికైనా చెప్పింది? ఎవరికి చెప్పలేదు సార్, ఎవరు చెప్పలేదు. మాతో మాత్రం మంచిగా హ్యాపీగా ఉండేది సార్. ఆ అమ్మాయిని డిగ్రీ దాకా చదివించిన సార్. మంచిగా అసలు ధైర్యం అంటే మగోడి కన్నా ఎక్కువ ఉండేది సార్. అయితే ఇంకా ఖాళీగా ఎందుకు కూర్చోవాలి అమ్మ అని డయాగ్నిక్ సెంటర్లో, అమ్మ డయాగ్నిక్ సెంటర్లో జాబ్ చేసుకుంటూ ఉండేది సార్. ప్రతి ఒక్కటైనా సరే మాతో షేర్ చేసుకునేది, హ్యాపీగా ఉండేది. ఏ రోజు అమ్మాయిలో బాధ లేదు. ఆ రోజు 30వ తారీఖు సాయంత్రం వచ్చే వరకు, తలుపులు తీసే వరకు ఊరేసుకొని ఉన్నది సార్. అసలు ఏ విషయం కూడా తెలియదు మాకు. అమ్మ వీళ్ళు మాట్లాడుతున్నారు అని కూడా మాకు చెప్పలేదు సార్. అది ఊరేసుకొని చూశాక వీళ్ళు అన్న ఫోన్ చూశాక మాకు తెలిసింది సార్. సందీప్ అతను, వాడి వల్ల నా బిడ్డ ఆగమైంది అంతే. వాడి మాకు న్యాయం చేయాలండి. మేమైతే ఎవరిని ఇబ్బంది పెట్టలేదు. కస్తూరి ఏమన్నా డైరీ మెయింటైన్ చేస్తుంది, ఏమన్నా రాసిందా, సూసైడ్ నోట్ కానీ అట్లాంటిది ఏమన్నా ఇంట్లో దొరికింది? ఏమి లేదు, డైరీ కూడా వాడదు నా కూతురు. డైరీ వాడదు అసలు, ఏది కూడా లెటర్ కూడా రాయదు. హ్యాపీగా ఉండేది, ఎంత సరదాగా ఉండేదంటే సార్, మొగోడికి ఉన్న తెలివి ఉండేది, మాతో వీక నవ్వించేది సార్. ఏ రోజు కూడా బాధపడలేదు నా కూతురు. మరి వాడు ఎట్లా పరిచయం ఏంటో కూడా మాకు తెలియదు. అసలు వాడి ముఖం కూడా మాకు తెలియదు, వాడు ఎట్లా ఉంటాడో కూడా తెలియదు, వాడి ఫోన్ నెంబర్ కూడా మాకు తెలియదు. మేము ఎట్లా మా కడుపుకోతే ఎవరు తీరుతారు సార్? నా బిడ్డలు తండ్రి లేనప్పుడు చిన్న చిన్న పిల్లల నుంచి ఆదుకొని వచ్చినాయి సార్. మా బాధ ఎవరికి చెప్పుకోవాలి? నాకు న్యాయం చేయాలి, న్యాయం జరగాలి. ఘటన జరిగి కూడా దాదాపు 6 రోజులు కావస్తుంది. మీరు కూడా పోలీసులను ఆశ్రయించారు, న్యాయం చేయాలని వేడుకున్నారు, ఫిర్యాదు కూడా చేశారు. మరి పోలీసుల వైపు నుంచి మీకు ఏమైనా ఫోన్ కాల్ వచ్చిందా, లేదా నిందితుడిని అరెస్ట్ చేశామని, లేదంటే ఈ ఘటనకు సంబంధించి పలానా విషయాలు విచారణలో వెల్లడయ్యాని, ఇట్లాంటి విషయాలు ఏమైనా పోలీసుల మీతో పంచుకున్నారు? అసలు ఏమైనా చెప్పారా? ఏం చెప్పలేదు సార్, పోలీసులు ఏం చెప్పలేదు మాతో. మా అల్లుడు వాళ్ళే వెళ్ళారు. కానీ నేనైతే నేను ఇంట్లోనే ఏడుచుకుంటూనే ఉన్నా కదా సార్. నాకేం తెలుస్తుంది అసలు? నాకు ఈ బయట ప్రపంచమే తెలియదు సార్. మా పని ఏందో మేమేందో అది మా అల్లుడు గారు వెళ్ళారు. మేము కూడా ఒత్తిడి పెట్టలేదు పోలీసు వాళ్ళని. రమణగుట్టకు చెందిన సందీప్ అనే యువకుడే మీ అమ్మాయిని వేధించాడని, అతని చేసినటువంటి చర్యల వల్లే మీ అమ్మాయి బలవన్మరణానికి పాల్పడిందని మీరు ఆరోపిస్తున్నారు. మరోవైపు సందీప్ కూడా గత సేపటి క్రితం యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతను ఆసుపత్రిలో చికిత్స పొందినట్లు తెలుస్తుంది. అయితే తను చెప్తున్నటువంటి విషయం, ఆ అమ్మాయి కుటుంబ సభ్యులు నన్ను వేధించారు, అనేక రకాలుగా వేధించారు, నేను కస్తూరి ఇద్దరం ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుందామని ఎన్నో కలలు కన్నాం, కానీ అమ్మాయి కుటుంబ సభ్యులు వేధింపులకు పాల్పడలేక కస్తూరి చనిపోయింది. చివరికి కస్తూరి దూరమైందన్నటువంటి బాధతో తాను కూడా యాసిడ్ తాగి బలవన్మరణానికి పాల్పడుతున్నట్లు కూడా చెప్తున్నాడు. ఆయన కుటుంబ సభ్యులు కూడా ఇదే అంశాన్ని చెప్తున్నారు. మీరేం చెప్తారు? మీరు ఏమైనా వేధింపులకు గురి చేశారా కస్తూరిని కానీ, లేదంటే సందీప్ని కానీ? లేదు లేదు, నాకు బిడ్డ కస్తూరిని మేము గురి చేయలేదు. అసలు మా అమ్మాయిని కూడా నేను అడగలేదు. సందీప్ అసలు ఎవరు తెలియదు, నాకు తెలియదు అసలు. అతను ఎట్టుంటాడో కూడా నాకు తెలియదు. ఏ రోజు కూడా వాడి విషయాలు మేము అడగలేదు. నా బిడ్డను కూడా నేను గురి చేయలేదు. కాకపోతే పెళ్లి చేస్తాం అనుకున్నాం, కానీ సందీప్ అయితే కాదు. మేము సంబంధాలు చూద్దాం అనుకున్నాం తప్ప ఆ అబ్బాయిని అయితే పెళ్లి చేద్దామని నేను అనలేదు. అప్పటికే కస్తూరి వయసు కూడా 24 సంవత్సరాలు సుమారు. 24 సంవత్సరాలు కదా, మరి 24 సంవత్సరాలు దాటిపోతే మరి పెళ్లి చేసే వయసు కదా సార్. మరి నాకు ఆడపిల్లలు ఉన్నారు కదా, నా బరువు బాధ్యత దించుకోవాలనే కదా నేను చేపించుకుంది. ఇప్పటివరకు కస్తూరి ఎందుకు పెళ్లి చేసుకోలేదు? ఏమైనా సంబంధాలు చూసే ప్రయత్నం చేశారా? తను అంగీకరించింది?
చూద్దామనే అనుకుంటున్నాం సార్. చూద్దామంటే సరే మమ్మీ నీ ఇష్టం, పెళ్లి చేసుకుంటా, సంబంధాలు చూడు అన్నది. ఇక అంతే. మాతో నాకు సందీప్ ఉన్నాడు, వాడితో మాట్లాడు అని కూడా నాకు చెప్పలే. చెప్తే నా బిడ్డని ఎందుకు ఆగం చేసుకుంటాను సార్? వాళ్ళ కాడికి పోయా మేము అడుగుతాం కదా, వాళ్ళ దగ్గరికి పోయా నాకు కాళ్ళు పట్టుకుందో నా వాళ్ళని అందరిని తీసుకొని పోయి మాట్లాడుకునే వాళ్ళం కదా. నేనెట్ట ఆగం చేసుకుంటా సార్ నా బిడ్డని? ఫైనల్గా ఏం చెప్తారమ్మా మరి? మీకు ఎటువంటి న్యాయం కావాలి అనే ప్రశ్నకు మీరు ఏం సమాధానం? మాకు న్యాయం కావాలి, నా కూతురు న్యాయం కావాలి, నా కూతురు ఆత్మశాంతి కావాలి. వాడు నా బిడ్డని ఎట్ట వేధించిండో నాకు తెలియదు, అసలు ఆ ఫోను నెంబర్ కూడా నాకు తెలియదు. నా బిడ్డని మేము వేధించుతున్నామని వాడు చెప్తాడు కదా, అసలు వాడి ముఖం నాకు ఒక్కసారి చూపియండి, నేను చూస్తా. ఒక్కసారి చూపియండి వాడి ముఖం కూడా నాకు తెలియదు. నా బిడ్డకి న్యాయం జరగాలి. ఇది మృతురాలు కస్తూరి తల్లి ఉమా చెప్తున్నటువంటి వ్యాఖ్యలు. ఖచ్చితంగా తన కూతురు మృతికి కారకుడైన సందీప్, అతని కుటుంబ సభ్యులపై కూడా కఠిన చర్యలు తీసుకోవాలని అయితే అటు కస్తూరి తల్లి అయితే డిమాండ్ చేస్తుంది. ఇప్పటికే ఈ అంశంపై పోలీసులను కూడా సంప్రదించారు, ఫిర్యాదు కూడా చేశారు. పోలీసులు కూడా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. అటు సందీప్ కోసం, అతని ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్న క్రమంలో అకస్మాత్తుగా సందీప్ బలవన్నానికి పాల్పడినట్టు తెలుస్తుండడంతో ఒక్కసారిగా పోలీసులు కూడా కంగుతున్నారని చెప్పుకోవాలి. ఈ అంశంపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతున్నామని అయితే పోలీసులు చెప్తున్నారు. అసలు కస్తూరి మృతికి గల కారణాలు ఏంటి, కస్తూరి ఎందుకు ఈ స్థాయి నిర్ణయం తీసుకుంది, ఎందుకు బలవన్నానికి పాల్పడింది, ఎందుకంటే ఒంటరి ఉన్నటువంటి ఆ తల్లిని కూడా వదిలేసి తాను ఎందుకు వెళ్ళిపోవాలనుకున్నటువంటి కీలకమైనటువంటి నిర్ణయం తీసుకుందనే అంశంపై ఇంకొక క్లారిటీ అయితే రావాల్సింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ దశలో ఉందని, పూర్తి విషయాలు విచారణ పూర్తయిన తర్వాత వెల్లడిస్తామని చెప్తున్నారు పోలీసులు. ఇది వీళ్ళ స్నేహితులతో రిపోర్టర్ ఉదయ్, RTV ఖమ్మం నుంచి. కస్తూరి అనే నా మరదలు ఏ రోజు సంతోషంగా ఉండేది, ఏ రోజైనా కానీ మంచిగా ఉండేది మాతోటి. కానీ ఈ ఘటన జరిగినాక ఏ విధంగా జరిగిందనేది తెలియదు మాకు. అసలు అతను ఎవరు అనేది కూడా తెలియదు మాకు. ఇది చనిపోయినాక ఆ చాటింగ్ అంతా సార్ వాళ్ళ CI వాళ్ళకి వెళ్ళినాకనే మాకు తెలుసు. కానీ దీని నుంచి జీర్ణించుకోలేకపోతున్నాం మేము. చాలా మంచి అమ్మాయి, నా మరదలే తను. ఈ ఘటన చాలా జీర్ణించుకోలేకపోతున్నాము. మాకు ఎలా అయినా న్యాయం జరగాలని కోరుకుంటున్నాము. ఏంటిది? పీటర్ అనుకున్నా, నువ్వు కూడా మోసం చేస్తున్నావు. నేను మోసం చేసినో తప్పు చేసినో న్యాయం చేసినో ఆ దేవుడికి తెలుసు. నువ్వు నన్ను ఒకటే అడగటం అవసరం లేదు. నీ మంచి చేస్తే ఇక్కడ తెలుసు నేనేం చేశాను, వాడేం చేసిండు. డాడీని కొట్టుకో. పాపం ఏ పాపం చేసిందో ఏం పాడు, అందరు నన్ను వాడుకొని వదిలేస్తారు. నేనేం చేయట్లే, ఇప్పటికీ వదిలేసినాను. నువ్వు నన్ను అనవాకు. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV Live యాప్.